సంతోషమైన నిద్రించి నాయన ఉదయకాలం నాయన ప్రభు ఇటు రీతిగా కలుసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రం నాయన. పాటలో మీరున్నారు నాయన, ఆరాధనలో మీ మహిమార్థంగా జరిగించినందుకు మీకు వందనాలు నాయన. దైవబడి నాయన ఎన్నో విషయాలు మాకు చెప్పారు ప్రభు, దాని ప్రకారం మేము జీవించే ప్రభు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన ఈ స్థలంలో ఎందు నిమిత్తమైతే ప్రార్థన పెట్టారు నీకు ముందుగా తెలిసిన దేవ, అంతరంగం తెలిసిన దేవ, నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన ఈ పని ఎందుకు ఆగిపోయిందో మాకు మటుకు తెలియదు ప్రభా. ధన సహాయం కావాలి ప్రభా నాయన, సమకూర్చని దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన. మా అత్తను నాయన ప్రేమించి నాయన అక్కడ పని చేసుకోవడానికి శక్తిని ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రం నాయన. ఇక్కడ నాయన ప్రభా కోడళ్ళిద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. బిడ్డలను నాయన మార్చిన దేవా, గృహం కట్టుకోవటానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ నూతన సంవత్సరంలో ఇంత రీతిగా నాయన గృహం కట్టడానికి సహాయం ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. నాయన పేదవాళ్ళం నాయన మాకు ఎవరో సహాయం చేయరు ప్రభా నాయన. నువ్వు లేకపోతే మేము ఏమైపోతాం తండ్రి నాయన. మీరు ముందుండి నాయన మమ్మల్ని వెనక నడిపించండి దేవా, నీకు వందనాలు స్తోత్రం నాయన. దైవజనుడికి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి దేవా, నీకు వందనాలు స్తోత్రం నాయన. రాకపోకల్లో కూడా తోడు నడిపించండి దేవా, నీకు వందనాలు. ఇచ్చిన కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ముగ్గురు నాయన బిడ్డలను కూడా చదువులో నీడగా ఉండి నడిపించండి దేవా, నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇక్కడ నాయన సుశీలక్కను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన. ఊపిరితిత్తుల్లో నాయన రాయి తీశారంటే ప్రభు, ఎంత ప్రమాదం నాయన ప్రభు, నీకు వందనాలు. ఎంతగానో కాపాడినందుకు మీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు రుణస్థురాలుగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు స్తోత్రం నాయన. నా వెనక చేసిన ప్రార్థన, నా ముందు చేసిన ప్రార్థన ఆలకించావని మేము నమ్ముతున్నాం దేవా. నా ప్రార్థన కూడా ఆలకిస్తామని, నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తామని, చేరి ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకున్న పరమ తండ్రి.